రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాం. కానీ తారకం గారు దానికి అధ్యక్షత కాక మొదటి నుండి కూడా ఎంవి సూర్యనారాయణ గారు, నాగయ్య గారు, ఆ రకంగా మేము ఈశ్వర్ వారితో కలిసి రిపబ్లికన్ పార్టీకి సంబంధాలతో ఉన్నాము. ఉద్యోగస్తులం కాబట్టి అప్పుడు ఆఫీస్ బేరర్గా లేము. ఇప్పుడు బాలకృష్ణ గారు జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. మా అధ్యక్షులు రాలేదైనా, జనరల్ సెక్రటరీ కూడా రాలేదు. అయినా స్టేట్ బాడీలో నేను రిపబ్లికన్ పార్టీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సందర్భంగా మీతో నా యొక్క ఆలోచనను పంచుకోవడానికి ముందుకొచ్చాను. ముఖ్యంగా కోడ్ ఆర్గనైజేషన్ తరఫున మిత్రుడు పిలవడం జరిగింది. అయితే అది రేపు అనుకుంటున్నాను సమావేశము. ఎందుకంటే చూశాను దాంట్లో ఇంకేం మెసేజ్ రాలేదు. సరే చెప్పిండు కదా రేపే ఉంటుందని అనుకున్నాను. ఇవన్నీ కూడా రికార్డులకి వెళ్ళి తొలగించండి, నేను చెప్పేటివి ఓన్లీ మన వరకే అనుకొని ఉన్నాను. తర్వాత 11 గంటలకు నాకు ఫోన్ చేయడం జరిగింది. అదే చెప్తావా? ఇవి పెట్టొద్దు, ఇవి మాత్రం పెట్టదు. సబ్జెక్ట్కి వస్తున్నాను అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసుకో. చెప్తాడు. ముందుగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఉన్నప్పుడు నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో మనం ఉండాలి. నిర్దిష్టమైన ఆలోచన లేకపోయినట్లయితే సమస్యను బట్టి, సందర్భాన్ని బట్టి మనం కొన్ని ప్రధానమైన అంశాలు ఉంటాయి, వాటిని గుర్తించుకోవాలి. లేకపోతే ఈరోజు జరుగుతున్నది ఏమంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనను పెట్టుకోకుండా ఆ విగ్రహాన్ని ముందు పెట్టుకొని పూజ చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంది. విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముందు పెట్టుకొని పూజ చేస్తున్నాం. పూజ చేస్తే ఏమన్నా చదవచ్చు పూజ లోపల, అది ఎవరికి అర్థం కానట్టు ఉంటుంది. నాది నేను ఆలోచన చెప్పొచ్చు, ఈయన ఆలోచన చెప్పొచ్చు ఇంకొకరు. కానీ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో పోయేటప్పుడు నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ఉంటే మనం నలుగురిని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మనతో పాటు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతరంలో ఇది చాలా అవసరం. యువతరానికి తెలియజేయాల్సిన బాధ్యత మాత్రం మాలాంటివి ఎల్డర్స్ మీద ఉంది. దానికి కాదని ఎప్పుడు అన్నాను నేను. కాబట్టి అది తర్వాత మళ్ళీ ఈ అంశం మీద అవసరమైనప్పుడు మాట్లాడతాము. ఇందాక చెప్పినట్టుగా మన మిత్రులు, నేను కూడా మళ్ళీ రిపీట్ చేసినట్టు అవుతుందేమో కాబట్టి తగ్గించుకుంటాను. 1980-85 వార్షిక సంవత్సరంలో, అంటే 5 ఇయర్స్ ప్లాన్లో, అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఈ యొక్క స్పెషల్ కాంపోనెంట్ ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ప్లాన్ అని తీసుకొచ్చారు. స్పెషల్ కాంపోనెంట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, అది పూర్తి పేరు ఎస్సీ డెవలప్మెంట్. అది మళ్ళీ దాని పేరు మార్చుతూ జరుగుతూ ఉంది. కానీ అప్పటికి కూడా చట్టం రాలే. ప్రభుత్వం తర్వాత ఆదేశాలు ఇవ్వడం జరిగింది, చట్ట రూపంలో మాత్రం రాలేదు. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆదేశాలు వెళ్ళాయి. అప్పుడు సుమారుగా ఉన్న రాష్ట్రాలన్నీ 2-3 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ రాష్ట్రాలే. ఒక వెస్ట్ బెంగాల్, కేరళ, ఇంకొక ఏదైనా ఉంటాయి అక్కడ నార్త్లో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉంటాయి. మిగతా అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ కాబట్టి ఎవరు దాన్ని ప్రశ్నించలేదు, చట్టం తెమ్మని అడగలేదు. అప్పుడు ఆమెతో కూడా ఉన్నటువంటి పెద్ద నాయకులు కూడా దాన్ని చట్టంగా తీసుకొస్తే బాగుంటుందని ఆమెకు సలహా ఇచ్చారో లేదో తెలియదు. మొత్తానికి ఇందిరాగాంధీ గారు ఆ ఇనిషియేటివ్ చేశారు 80-85 వార్షిక సంవత్సరంలో. సో అక్కడి నుండి కొంత అమలు జరుగుతూ వచ్చింది. కొన్ని రాష్ట్రాలు ముందు తీసుకున్నారు, అమలు చేశారు కూడా. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే తెలంగాణకి 40,000 కోట్లు ఏవైతే ఉన్నదో, నేను చూసినట్లయితే ఆ రోజుల్లో 2006లో ఒక ఆంధ్రప్రదేశ్కు 40,000 కోట్లు మన బడ్జెట్లో పెట్టేవాళ్ళు. 2006లో సంగతి. 6-5 ఆ సంవత్సర ప్రాంతంలో మన బడ్జెట్ 40,000 కోట్లు అప్పుడు ఉండేది. కానీ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా
ఆ బడ్జెట్ పూర్తిగా అమలు జరిగేది కాదు. ఎంతవరకు అమలు జరిగిందంటే దాదాపు 19,000 కోట్లు మాత్రమే అమలు జరిగింది. 40,000 కోట్లలో 19,000 కోట్లు మాత్రమే అమలు జరిగేది. మిగతా 21 కోట్లు ల్యాప్స్ అయిపోయేది. ఆ ల్యాప్స్ అయింది ఈ యొక్క సప్లాన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ సప్లాన్ కిందనన్నా దాన్ని జమ చేస్తే బాగుండేది. అది కూడా కాదు. తర్వాత దీని ఎంత మిస్యూజ్ జరుగుతుందంటే మన వాళ్ళకేమో తెలియకపోవడం ఒక కారణం. విలేజెస్లో కానీ పట్టణాల్లో కానీ, ఎక్సెప్ట్ హైదరాబాదు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో తప్ప. అక్కడ ఏంటంటే ఇది మా ఎమ్మెల్యే గారు పెట్టించారని అనుకునేవాళ్ళు. ఈ దాని కింద వచ్చిన బడ్జెట్ వాటర్ ట్యాంక్స్ కట్టించుకున్నారు. ఎవరి దగ్గర కట్టించుకున్నారు? అగ్రవర్ణాల దగ్గర ఉండేటటువంటి దగ్గర ఈ బడ్జెట్లకు వెళ్ళి వాటర్ ట్యాంక్స్ కట్టించుకున్నారు, డ్రైనేజెస్ వేయించుకున్నారు. అప్పుడు ఓపెన్ డ్రైన్ అయినా కూడా దాన్ని ఏడే మార్గం ఉండేది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళు వేసుకున్నారు ఇదే బడ్జెట్లకు వెళ్ళి. వాళ్ళకున్న ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ను వాడుకోలేదు. దీన్ని ఏం చేశారంటే ఒక పైప్ లైన్ లాగా తీసుకుపోయి ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి లొకాలిటీస్లో కలిపేసేసి ఎస్సీల బడ్జెట్ను దీనిలో వాడుకున్నారు. దీది ఈ 2009 తర్వాత ఎప్పుడైతే ఈ 2009లోనే ముఖ్యంగా ఈ స్పెషల్ కాంపోనెంట్ మీద ఉద్యమం అనేది మొదలైంది. పాల్ దివాకర్ గారని ఎన్సిడిహెచ్ఆర్, ఆ పేరు కొందరికే గుర్తుంటుంది. పాల్ దివాకరు ముందు కొంత మొదలుపెట్టాడు ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో కాదు. అది ఎప్పుడు మాధవరావు గారు రిటైర్ అయిన తర్వాత ఈ స్పెషల్ కాంపోనెంట్ మీద ఒక చట్టం రావాలా, యాక్ట్ రావాలని ఆయన అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళాడు. దానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడు. మేము అప్పుడు ఎంప్లాయీసే. అన్ని పార్టీల దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ను చట్టంగా తీసుకురావాలి అనేది ఇది ఆయన ప్లాన్ చేశాడు. అప్పుడు 2009లో ఒక ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాడు. 2009లో ఒక ధర్నా కార్యక్రమం కూడా జరిగింది ఇక్కడ మన ఇందిరా పార్క్ దగ్గర. మాధవరావు గారు కూడా వచ్చి ఆ ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యంగా మాధవరావు గారు, మన సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఇద్దరి ప్రోద్బలంతో ఈ స్పెషల్ కాంపోనెంట్ను చట్ట రూపంలో తేవాలనేది తీసుకొస్తే ఈ అంశాన్ని ఢిల్లీలో పాల్ దివాకర్ గారు కూడా ఒక ధర్నా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయన చేయడం జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ చట్టం వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో చట్టం తీసుకురావడం జరిగింది, కానీ అమలు జరగాల చట్టం. అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి అసెంబ్లీలో పెట్టినప్పుడు. ఎందుకంటే అన్ని పార్టీల దగ్గరికి మాధవరావు గారు అందరూ కలిసి వెళ్ళాం కాబట్టి పెట్టకపోతే లాభం లేదురా దీనికి అని చట్టం తీసుకొచ్చారు. కానీ అమలు మాత్రము మందకొడిగానే జరుగుతూ వచ్చింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం తీసుకున్నది, ప్లాన్ పేరు మార్చి ఎస్సీ సబ్ ప్లాన్ బదులుగా ఇప్పుడు ఎస్సీ డెవలప్మెంట్ ప్లాన్ అన్నారు. తీసుకున్నారు, తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ కూడా మందకొడిగానే జరుగుతూ వచ్చింది. మందకొడిగానే జరుగుతూ వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు కూడా మా తారకం గారు అందరూ కలిసి ఒక మీటింగ్, దళితుల మీటింగ్ ఏర్పాటు చేశాడు కేసీఆర్. ఇంకా అప్పటికి రాష్ట్రం ఏర్పడలా. ఎక్కడ బహుశా మన మిత్రుడు వచ్చి ఉంటాడు, బేగంపేటలో హోటల్ ఏది అది? కాదు, మనోరా, అది కాదు కాదు. బేగంపేట పోయిన తర్వాత లెఫ్ట్కి టర్న్ అవుతాం కదా, రైట్లో గుడి టెంపుల్, ఇది హోటల్ ఉంది. టెంపుల్ కాదు, హోటల్ ఉంది పెద్దది, 5 స్టార్ హోటల్. తాజం ఇక్కడ వచ్చిందమ్మా, అప్పుడు తాజ్ లేదు. గ్రాండ్ కాకతీయ నీకు గవర్నర్ బిల్డింగ్ ఆపోజిట్ ఉంది. లెఫ్ట్కు నేను పోతున్నప్పుడు అన్న దాని పక్క పర్యాటక భవన్ మొన్న వచ్చిందమ్మా, అప్పుడు లేదు పర్యాటక భవన్. సో మొత్తానికి హోటల్ పేరు మర్చిపోయాను. అప్పుడు కేసీఆర్ ఇంకా ప్రభుత్వంలోకి రాలేదు,
ఉద్యమం మొదలు పెడుతూ ఎస్సీలకు కావాల్సిన డెవలప్మెంట్ కోసం అందరినీ పిలవడం జరిగింది. అయితే ఆ సందర్భంగా మాధవరావు గారు కూడా ఒక మెమోరాండం తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ అంశం మీద కూడా మళ్ళీ ఒక మెమోరాండం ఇచ్చాడు. జ్ఞానేశ్వర్ ఉంటే చెప్తాడు బాగానే. ఆ మెమోరాండం కాపీ జ్ఞానేశ్వర్ దగ్గర ఉంది, నా దగ్గర లేదు ఇప్పుడు. అయితే అక్కడ కూడా మాట్లాడుతూ చెప్పాడు, ఒక డాక్యుమెంటే ఇచ్చాడు. సపరేట్ తెలంగాణను సమర్థిస్తూ ఎందుకు సపరేట్ తెలంగాణ కావాలి అని అంబేద్కర్ ఆలోచన విధానం దృష్ట్యా చిన్న రాష్ట్రాలు ఎందుకు చిన్న రాష్ట్రాలు కావాలనే దాంతో తారకం గారు ఒక రిపోర్ట్ కూడా కేసీఆర్కి ఇవ్వడం జరిగింది ఆ రోజున. ఆ రిపోర్ట్ మొత్తం తీసుకున్నాడు, చదువుకున్నాడు, చాలా అప్రిషియేట్ కూడా చేశాడు. మార్నింగ్ టు ఈవినింగ్ 6 o'clock వరకు జరిగింది మీటింగ్. రైట్ ఫ్రమ్ 11 o'clock టు ఈవినింగ్ 6 o'clock. ఎవరు పోలా, మల్లపల్లి లక్ష్మయ్య వీళ్ళందరూ వచ్చారు. సో ఆ రకంగా సమావేశం జరిగింది. అక్కడ కూడా సప్లాన్ గురించి తారకం గారు ఒక చక్కటి రిపోర్ట్ అందజేయడం జరిగింది. దానికి మల్లపల్లి లక్ష్మయ్య, తారకం గారు ఇద్దరు కలిసి దాన్ని సమర్థిస్తూ ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ దృష్టికి ఈ సమస్యను మళ్ళీ లెటర్ రూపంలో తారకం గారు పంపించడం జరిగింది. ఈ సప్లాన్ను చట్ట రూపంలో తెమ్మంటే చట్ట రూపంలో తీసుకొచ్చాడు, కానీ ఒక్క అంశాన్ని మాత్రం చట్టంలో పెట్టలేదు. ఇదండి, ఒక అంశాన్ని చట్టంలో పొందుపరచలా. తారకం గారు ఇచ్చిన లెటర్లో పెట్టింది ఏమంటే, మిగిలిపోయినటువంటి బడ్జెట్ను, ఈ దానికి స్పెషల్గా మిగిలిపోయిన బడ్జెట్ను క్యారీ ఫార్వర్డ్ చేయాలి, కానీ మళ్ళీ ల్యాబ్స్ అనేది ఉండకూడదు. ఎందుకంటే బడ్జెట్ నార్మల్ బడ్జెట్ అయితే ల్యాబ్స్ అవుతుంది వాడుకోకపోతే. అందుకే దాన్ని వాడుకోకుండా ఏం చేస్తారంటే వేరే వేరే చోట దాన్ని జంప్ చేసి పెట్టేసుకుంటారు వీళ్ళు, ఎవరు తెలియదు. ఈ బడ్జెట్ను మాత్రం వాడుకోకపోయినట్లయితే ల్యాబ్స్ కాకుండా ఉంచాలని ఒక డిమాండ్ పంపించాడు. ఆ అంశాన్ని మాత్రం కేసీఆర్ దాంట్లో పెట్టలే, తీసుకోలేదు. ఒప్పుకున్నాడు, కానీ అన్నీ ల్యాబ్స్ మిగిలిన బడ్జెట్ను ల్యాబ్స్ కాకుండా పెడదామనే దాన్ని ఒప్పుకోలే. అక్కడేం మోసం జరిగింది. తారకం అదే అన్నాడు. దాన్ని ఒక పుస్తకం రూపంలో కూడా తీసుకొచ్చాడు. తను ఇచ్చినటువంటి దాన్ని ఈ ఎస్సీ నిధులు మీద విమర్శతో పాటు ఒక పుస్తకాన్ని కూడా చిన్న పుస్తకం రూపంలో తీసుకొచ్చాడు. ఉందనుకుంటే నీ దగ్గరికి, నా దగ్గర కూడా ఉండాలి ఆ పుస్తకం. సో ఈ రకంగా ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, దీన్ని ఇందాక చెప్పిన దానికి ఈయన తీసుకున్న దాని గురించి నేను చెప్తున్నాను. తారకం గారు ఏమనంటే, ఉద్యమాలంటే వీధి మీదికే పోవడానికి కాదు, వీధి పోరాటాలు జరగాల, సంప్రదింపులు జరగాల, ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరగాల. ఈ అన్నీ జరిగితేనే సమస్యకు పరిష్కారం వస్తుంది. కాబట్టి ఆ రకంగా పోవాలని తారకం గారు తన పుస్తకంలో స్పష్టంగా ఒక తన అంటే ఉద్యమాల కార్యక్రమం చేసేటప్పుడు ఏ రకమైన ఉద్యమాలు అనేది కూడా దానిలో రాయడం జరుగుతుంది. నేను చూసాను, నన్ను బుక్ నా దగ్గర ఉన్నట్లయితే దాన్ని చూపించి మన మిత్రుడికి ఇస్తాను. ఆ దాంట్లోకి వెళ్ళి కాపీ చేసుకోవచ్చు, ఆయన ఏది అవసరం ఉందో అది. ఈయన దగ్గర కూడా ఉంటుంది, లేదని కాదు. ఒక రెడ్ కలర్లో బుక్ వచ్చిండే చిన్నది. కాబట్టి ఆ రకంగా అదొకటి. మల్లెపల్లి లక్ష్మయ్యని కూడా మనం ఆధారంగా తీసుకొని చేస్తే ఆయన దగ్గర ఇంకా కొంత దీనికి సంబంధించి అంటే మారిన పరిస్థితుల్లో ఏ రకంగా మనం చేయాలి. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా ఉద్యమాల పరిస్థితి ఎలా తగ్గిపోతుందో మనం అందరూ చూస్తున్నాం. కారణాలు ఏమైనా కావచ్చు, మనమే అందరం కారణం, అది దాన్ని నేను కాదనను. కానీ మనకు మనం విమర్శించుకునే దానికంటే ఈ అంశం మీద ఎలా కలిసిపోగలుగుతాం, ఎందరో కలిసిపోగలుగుతాం, ఏ పద్ధతిలో మనం కలిసి దీన్ని మళ్ళీ సాధించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. దీన్ని మళ్ళీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎప్పుడు ఆలోచిస్తాయంటే, ఈ అంశాన్ని ముందుకు తీసుకోకపోతే మా పార్టీకి లాభం రాదేమో, ఏ రకమైన లాభము, ఓట్ల లాభం రాదేమో అన్న పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు తీసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర పోయేటప్పుడు ఈయన నెంబర్ పెట్టుకుందాం, నాన్ కాంగ్రెస్ దగ్గర పోయేటప్పుడు ఈ నెంబర్ ఉంటాడు, మిగతా సంఘాలు ఉంటాయి. ఎందుకు మనం ఒక పార్టీకి సంబంధం లేనట్టుగా పోతాం. భయ్ మీరు ఇది చెయ్యండి అని చెప్తాం. బాలకృష్ణ నెంబర్ పెట్టుకుందాం,
ఇంకా ఎవరున్నారో ఈ అంశం మీద మాట్లాడే వాళ్ళు, పోరాటం చేసే వాళ్ళతో జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానాన్ని రాతపూర్వకంగా పెట్టుకొని అన్ని పార్టీల దగ్గరికి వెళ్దాం. కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటే కమ్యూనిస్ట్ పార్టీని అడుగుదాం, మిగతా వాళ్ళని కూడా అడిగి దీన్ని మళ్ళీ పునరుద్ధరించండి. ఏ చట్టంలో అయితే ఇది నొసుగు వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళీ చట్ట రూపంలో పొందుపరుచుకునేటట్టుగా, అంటే మిగిలిన బడ్జెట్ను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇదే దాంట్లో పెట్టేటట్టుగా కనుక ఉన్నట్లయితే ఎప్పుడు ల్యాబ్స్ అనేది ఉన్నదిగా, వేరే వాళ్ళ దగ్గర పెట్టే అవసరం ఉండదు. దాని కింద నేను ల్యాబ్స్ కాకుండా పెట్టుకున్నట్లయితే అది ఉపయోగపడుతుంది మళ్ళీ. కాబట్టి ఆ రకమైన పద్ధతిలో కూడా ఈ ఎస్సీ సప్లాన్ను, ఎస్టీ సప్లాన్ను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో కొంచెం మేధావి వర్గంగా ఈరోజు కూర్చున్నాం, చాలా సంతోషమే. మన కోడ్ వాళ్ళు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. కోడ్కు తప్పకుండా మనం సహకరిస్తాం అన్ని రకాలుగా. ఎందుకంటే ఇది మనకు ఉద్యోగం అని కాదు, చదువుకున్న వాళ్ళ కోసం అని కాదు, ఇది మన జాతిని ఉద్ధరించడానికి ఇది అవసరం. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు సముద్రం ఉంది, నదులన్నీ పారుతూ ఉన్నాయి. నదుల పేర్లు ఒకటి మాలల నది ఉంది, ఒకటి మాదిగల నది ఉంది, ఇంకొక నది ఉంది. వాళ్ళ పేర్లు నదులు ఇవన్నీ ఉన్నాయి. సముద్రంలో కలిసేదానికి మాత్రం ప్రయత్నం జరగడం లేదు. సముద్రంలో ఈ నదులన్నీ కలిసేవనుకో దానికి గుర్తుపడదామా? ఇలా గంగా నీరు ఏది ఉంది, యమునా నీరు ఏది ఉంది, మన గోదావరి నీళ్ళేవి, కృష్ణానది నీళ్ళేవని గుర్తుపెట్టగలుగుతామా? ఇది నేను చెప్పింది కాదు, బామాసాహెబ్ ఎప్పుడో చెప్పినటువంటి థియరీ. నదులన్నీ సముద్రంలో కలిసినప్పుడు ఏ రకంగా అయితే గుర్తింపు ఉండదో, ఈ జాతులన్నీ కలిసి, ఈ కులాలన్నీ కలిసి బౌద్ధం వైపు ఒకసారి వెళ్ళిపోయినట్లయితే బుద్ధిస్టులకే మనకు గుర్తింపు ఉంటుంది, కానీ కులాల గుర్తింపు దాంట్లో లేదు. పాస్వాన్ గారు ఉన్నప్పుడు ఇంకో మంచి పని చేశారు. బుద్ధిస్టులో కూడా, కన్వర్ట్ బుద్ధిస్టులో కూడా రిజర్వేషన్స్ ఇస్తూ ఆ రోజు ఒక గజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు. పాస్వాన్ గారు ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం బౌద్ధంలో కలిస్తే మాకు రిజర్వేషన్లో పోతాయేమో అనే భయం అనేది లేదు. అక్కడ వెళ్ళినా నీకు రిజర్వేషన్లు మాత్రం మీ పిల్లలు కంటిన్యూ అవుతుంది. ఎందుకు రిజర్వేషన్లు ఎవరికి వస్తాయి? ఇప్పుడు వీళ్ళ పిల్లలకి రిజర్వేషన్ రాదు, నా పిల్లలకు రిజర్వేషన్ రాదు. మీరు తీసుకోలేదు కూడా, చెప్తున్నాను నిజమే. అంటే బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని బట్టి ఈవెన్ స్కాలర్షిప్ కూడా నేను తీసుకోలే మా పిల్లలకు. మా పిల్లలు ఇద్దరు ప్రైవేట్కి వెళ్ళిపోయారు, రిజర్వేషన్ పోలేదు. ఎక్కడ రిజర్వేషన్ మా పాప ఒక్కటి తీసుకున్నదంటే గ్రాడ్యుయేషన్ పోయేటప్పుడు సీటు దగ్గరనే తన రిజర్వేషన్ సీట్ తీసుకోవడం జరిగింది. అదొక్కటి, ఇంకెక్కడ వాడుకోలే. ఆ రకంగా మనకు మనం వాడుకొని పే బ్యాక్ టు సొసైటీని ఎట్లా అమలు చేయాలనే దాంట్లో ఒక భాగంగా చెప్పాను ఇది. సో ఈ యొక్క నిధుల పంపకం కూడా పే బ్యాక్ టు సొసైటీ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సిద్ధాంతం ఉందో, నిదానం ఉందో, ఆ దాన్ని ఆలోచిస్తూ ఈ యొక్క సప్లాన్ను, ఎస్టీ సప్లాన్ను కూడా మనం ఏ రకంగా రూపొందించుకోవాలి అన్నది ఆలోచన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ రకంగా ఈ గొడవలను జరుగుతుంటాయి. ఎవరైతే అంబేద్కర్ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్ముతారో దానికి వ్యతిరేకంగా వచ్చేది మన వాళ్ళు వచ్చినా పర్వాలేదు, కానీ దానికి వ్యతిరేకంగా వస్తే వాళ్ళతో కొట్టాడకుండా దాన్ని ఏ రకంగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవచ్చు, ఏం తప్పు లేదు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను దీని గురించి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు బౌద్ధాన్ని ప్రబోధించిన తన బుక్ కూడా ఉంది. ఏం సార్ అది పేరు? బాలకృష్ణ గారు, లక్ష్మీ నర్స్ ఇంట్రడక్షన్ ఇచ్చేప్పుడు లక్ష్మీ నర్సు పుస్తకంలో మీరు చదవండి ఒకసారి. ఒక దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ మేము ఇందాక అనుకుంటే మేము అందరం ఎస్సీలమే కదా అని మేము అందరం ఒకటై పోరాడదామని అనుకున్నాం మేము. కానీ
మా ప్రత్యర్థి దగ్గరికి ఇంకొక వర్గం, నా వర్గమే, మా మిత్రుడు వెళ్ళి మా ప్రత్యర్థి దగ్గర పోయి చేరాడు. ఇంకప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి గెలవగలుగుతాను అని ఒక నిర్ణయం తీసుకున్నాను. ముందు నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నా వాళ్ళని నేను చంపేస్తాను. చంపడమే, వేరే లేదు. అప్పుడు ఆ రోజుల్లో అదే కదా, రాజులు ఉన్నప్పుడు రోజుల్లో. అప్పుడు ఈ రాజ్యాంగాలు లేవు కదా. ఆ రకంగా నిర్ణయం తీసుకొని వాళ్ళని ప్రత్యేకంగా ప్రత్యర్థి దగ్గరికి వెళ్ళే వాళ్ళను కట్టుదిట్టం చేశాడు. అప్పుడు తన పోరాటాన్ని మిగతా వాళ్ళ మీద సాధించి తన విజయాన్ని సాధించాడు. అట్లాగా ఇప్పుడు మనం జరుగుతున్న దాంట్లో ఎవరి దగ్గర పోతున్నారో అందరికీ తెలిసిందే, నేను చెప్పనవసరం లేదు. వాళ్ళని ఏ రకంగా ఈ యొక్క అంశం ద్వారా కట్టుదిట్టం చేయగలుగుతామో, చంపడం కాదు అనేది, ఈ అంశం ద్వారా వాళ్ళని ఏ రకంగా కట్టుదిట్టం చేయగలుగుతాం. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ విడిపోయినటువంటి భేదాభిప్రాయాలు ఉన్నటువంటి 2 సంఘాలు 3 సంఘాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద ఒక పోరాటం చేయాలనుకున్నప్పుడు అందరూ ఒకటయ్యారు. ఆ యాక్ట్ను మీద పోరాటం చేయాలనుకున్నప్పుడు అందరం ఒకటయ్యాం. నేను కూడా దాంట్లో ఉన్నాను అప్పుడు, లేదని కాదు చెప్తున్నాను. అట్లాగే ఈ అంశం మీద కూడా ఆ అందరి గ్రూప్లను కలుపుకునే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎలా చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఇది ఒక అంశం. కాబట్టి దానికి మనం ఎంత తోడగలితే, అతను ఒక్కడు చేయలేడు, ఒక్కడు పోయి అందరిని అడగలేడు, తన ప్రయత్నం తను చేస్తాడు. ఇక్కడ ఉన్నట్టు మనం కూడా ఆ ప్రయత్నం చేయాలి. ఆ పోరాటం జరుగుతున్న అంశాన్ని మీరు చేసుకోండి, కానీ ఈ అంశం చాలా ప్రధానమైంది కాబట్టి, మొత్తం మన జాతికి సంబంధించింది కాబట్టి, దీని మీద ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటిది, ఏ వర్గంలో ఉన్న పేదలకు సంబంధించింది ఇది. కాబట్టి ఈ యొక్క అంశం మీద మనం పోరాటం చేయాలని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మహేష్ గారు చెప్పినట్టుగా గతంలో ఈ అవకాశం ఉన్న పొందేవాళ్ళు లేరు, తక్కువ ఉన్నారు. 500 మందికి ఇస్తామంటే 200 మంది వచ్చారు. కానీ ఇప్పుడు 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నాము, ఇచ్చేది మాత్రం 100 మందికే ఇస్తామని అంటున్నారు. కాబట్టి అది కాదు, మేము 1000 మంది ఉంటే 1000 మందికి చేరాలనేటటువంటి నినాదంతో ఈ దాంట్లో మనం చేర్చుకొని ముందుకు పోవాలనేది తెలుపుతూ జై భీమ్లతో ముగిస్తూ ఈ యొక్క సంస్థ ద్వారా ఈ సభని నిర్వహించిన మిత్రునికి పూర్తిగా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను.